నరసత్త, మల్లత్త, పుష్ప, నీకు మీకు నా మొగుని గురించి తెలిసింది కదా ఎప్పుడో. ఆ లతున్ను నా మొగడు అక్రమ సంబంధం అని నాకు ఎందుకు చెప్పలేరు చెప్పు మీరు? అయ్యో నీకెవరు చెప్పిరే పోరి? నాకు ఎవరు చెప్తే ఏంది నర్సత్త, నేను నా మొగన్ని రెడ్ హ్యాండెడ్గా మాట్లాడంగా నేను కళ్ళతో చూసిన. ఆ దొంగ బొడ్డి నాతోటే తిరుక్కుంటా నా మొగున్ని వలలేసుకున్నది. కనీసం మీకన్నా నాకు చెప్పాలని అనిపించలేదా? మీరు నాకు చెప్తే నేను జాగ్రత్తగా ఉండకపోదునా? నేను దాన్ని ఏం చేయాలో అదే చేసి చూపిద్దును. అయ్యో రామా, మేము ఎన్నిసార్లా నీకు సైడ్కు క్లూలు ఇచ్చుకుంటా మాట్లాడినా కూడా నువ్వు లతను వెనకేసుకుంటా వచ్చినావు. ఇక ఏమని చెప్పమంటావు చెప్పు? మళ్ళా నువ్వు మమ్మల్ని తిడతావు కావచ్చు, ఆమె గురించి ఏమన్నా నీ మొగుని గురించి ఏమన్నా అంటా అని మేం భయపడ్డాం. అవునే పోరి, ఇంకా లేట్ చేయకు, దాని సంగతి ఏందో చూడు నువ్వు. చూసుడే, ఇక నాకు ఇంత తెలిసినాక నేను ఊకుంటానా? మళ్ళత్త మీరు కూడా వారి ఆడు ఆ బాడకవు పొలానికి పోతున్నా అని వేండు. ఆ దొంగ ముండ కూడా రావచ్చాడికి, మా అన్నను కూడా అక్కడికే రమ్మన్నా. దాని మొగుడిని కూడా పట్టుకపోదాంపా. దాని మొగుడు ఏం చేస్తాడో మరి. ఇది వేసే కథలన్నీ చూస్తలేడా ఎట్లా? దాని ఇంటికి పోయి దాన్ని మొగని పట్టుకొని పోదాం పారి. పోదాం పాయే. ఉన్నావురా నలికుట్లోడా, ఇట్రా బయటకెళ్ళు. ఓ పోరి, గాడేం చెప్తారే బాబు వాడిని అంటాను? ఆ దొంగ ముండ సక్క ఇల్లేక వాడినంటే ఏమత్తదే? మళ్ళా గాడేం చేస్తాడంటున్నావు నరసత్త? అని పెళ్ళాన్ని వాడు వదుపులా పెట్టుకోడా? ఏమైంది అవ్వలాల? అందరూ కట్టగట్టుకొని నా ఇంటికి వచ్చిర్రు. నీ పెళ్ళాం ఏడవేంద్రా? ఆర పోరా అంటావు నువ్వెవతివి నన్ను అనడానికి, నా పిల్లాన్ని అనడానికి? ఓరి నప్పతట్లోడా, నీ పెళ్ళము ఏం చేస్తుందో నువ్వు ఇంట్లో చూసుకోవారా? నువ్వేం మొగనివిరా? అది నా మొగన్తోని పంటాంది లేత్తాంది, నా మొగను ఉంచుకున్నదిరా నీ పెళ్ళం. నీ పెళ్ళం ఇప్పుడు షేన్లకు వేంద్రా, నా మొగరు కూడా వేంద్రా. వాళ్ళు ఏం చేస్తురో వాళ్ళు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టాల.